నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 549వ నామం అజిత. అంటే ఆయన్ని జయించేవాళ్ళు లేరు అని అర్థం. ఆయనే పరమాత్మ, సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. ఆయన కంటే పైన ఎవరూ లేరు, ఆయన కంటే అధికులు లేరు. ఆయన సృష్టిలోని వాళ్ళే కదా, మరి ఆయన్ని ఎలా జయించగలుగుతారు? అసలు ఆయన్ని దర్శించటమే కష్టం, మరి ఆయన్ని తెలుసుకోవటమే కష్టం. అటువంటి ఆయన్ని జయించే వాళ్ళు ఎవరుంటారు? ఎవ్వరు జయించలేరు. మరి స్వామి ఇంకా కష్టాలు వచ్చినప్పుడు జనులకు, భక్తులకు, ఋషులకు, మరి దేవతలకు కూడా, మరి దేవతల్ని కూడా రాక్షసులు ఆక్రమించి వాళ్ళని నిరాశ్రయాలను చేస్తే, వాళ్ళు వెళ్ళి స్వామిని అర్థిస్తే, ఆర్తిగా మరి ప్రార్థిస్తే ఆయన వెంటనే వచ్చి అనేక సార్లు అనేక అవతారాలు ఎత్తి మరి ఆ రాక్షసుల్ని, దుష్టుల్ని సంహరించి వాళ్ళ భక్తుల యొక్క స్థానాలను వాళ్ళకి ఇవ్వటము, వాళ్లకు శక్తిని, మరి ప్రశాంతతను, మనశ్శాంతిని ప్రసాదించటము అనేది చేస్తూ ఉంటాడు. ఆయన అందరినీ జయించటమే కానీ ఆయన్ని జయించే ప్రసక్తి లేదు, జయించేవాడు లేడు, జయించే శక్తి అనేది అసలు లేనే లేదు. ఆయనే ప్రథముడు. అందుకని ఆయనకి ఎదురు అనేది లేదు. ఆయన ఏది చెయ్యాలి అనుకుంటే అది చేస్తాడు. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తాడు. అంతా తన సృష్టిలోదే కనుక అంతటినీ తాను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. ఎవరి ఫలాలను వాళ్ళకి అట్టిపెట్టి అందిస్తూ ఉంటాడు అనుభవానికి. అటువంటి పరమాత్మ అజిత అన్నారు. అందుకని ఆయన్ని జయించేవాడు లేడు. ఆయనే, అందుకనే ఆయన్ని అజిత అన్నారు. అటువంటి స్వామి ఎవరి చేత కూడా జయించబడడు అని మనం గట్టిగా తెలుసుకుంటున్నాం. అంటే వైకుంఠము అనే ఆయన స్థానం కూడా కుంఠము లేనిది. కుంఠం అంటే కష్టాలు, బాధలు. ఆయన స్థానమే ఆనందధామం. ఆయన ఆనంద స్వరూపుడు. ఇంకా ఆయనకి ఎదురేముంటుంది? ఆయన్ని ఎదిరించే వాళ్ళే లేరు. ఎదురిద్దామని వస్తే వచ్చిన వాళ్ళందరూ ఆయన చేతిలో హతులైనటువంటి వాళ్ళే కానీ బ్రతికిన వాడే లేడు. ఆయన్ని ఆర్తిగా ప్రార్థిస్తే చక్కని జీవితాన్ని, కావలసిన వాటిని అడగకపోయినా కావలసిన వాటిని ఇచ్చి అనుగ్రహించే స్వామి అజిత అన్నారు. మరి ఏ అవతారం ధరించిన మరి శత్రు సంహారం కోసమే ఆయన అవతారాన్ని దాలుస్తున్నాడే తప్ప, మరి నిరాకార నిరంజనుడు అయినటువంటి స్వామి ఆకారాన్ని ధరించి వచ్చి రాక్షసులను, దుష్టులను సంహరిస్తున్నాడు. ఆయన దానికోసమే ఆయన దిగి వస్తున్నాడు. ఆ పని చేసి మళ్ళీ తన స్వరూపంలో తాను నిలిచిపోతున్నాడు. అందుకని ఆయనకి అపజయం లేదు, ఆయన్ని జయించేవాడు లేడు. అందుకే ఆయన్ని అజిత అన్నారు. మరి శత్రువుల చేత జయించటానికి శక్యంగాని దివ్య నగరం అంటే వైకుంఠం గల స్వామి అని కనుక ఆయన అజిత అన్నారని పరాశరుల భావన. ఎవరి చేత జయింపబడని స్వామి గనక అజిత అన్నారని శంకరాచార్యుల వారు. శత్రువుల చేత జయింపశక్యంగాని దివ్య నగరం కలిగిన స్వామి గనక అజిత అన్నారని పరాశరులు చెప్పారు. స్వామి నివాసమైన వైకుంఠం అపరాజిత. అంటే దాన్ని గెలిచే వాళ్ళెవరూ లేరు. స్వామి అజితుడు. సత్యసంధ తీర్థుల వారు శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు. మహర్షులు ఓం అజితాయ నమః అని స్వామికి ప్రణామం చేస్తున్నారు.
పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆశ్రయిస్తే బాహ్యమైన శత్రువులని మరి నశింపజేసి మంచిని సుస్థిర చేసి దానికి స్థానాన్ని కల్పించి చక్కగా ఆయన ఆదరిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఆయన్ని ఆర్తిగా ఆశ్రయించి నాలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించు స్వామి అని ప్రార్థిస్తే మనలో ఉన్న చెడునంతా ఆయన కడిగేసి చక్కగా చిత్తశుద్ధిని కలుగజేసి ఎట్లా కలుగజేస్తాడు, ఎట్లా కడుగుతాడు అని మనకి సంశయం వస్తుంది. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన చేయలేంది లేదు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంఘటన ద్వారా బోధించి ఎవరి ద్వారానో బోధిస్తాడు, ఏ రూపంలోనో వస్తాడు. ఆయన వచ్చేది మనం తెలుసుకోలేము. అంటే తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం కనుక మనం తెలుసుకోలేము. ఆయన వస్తాడు, చక్కగా చెప్తాడు, జ్ఞానాన్ని అందిస్తాడు. ఆ జ్ఞానాన్ని మనసులో నిలుపుకొని మననం చేస్తూ మరి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరమాత్మని పొందిన వాడి జన్మ ధన్యం. అందుకని అటువంటి స్వామి, అజిత అయినటువంటి స్వామిని మనం బాహ్య శత్రువులనే కాక మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులని నశింపజేసి స్వామి మాకు చక్కగా అంతఃశత్రువుని నశింపజేసి ప్రశాంతతను మరి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.